SSC Examinations 2024-25 సెకండ్ లాంగ్వేజ్ హిందీ లేటెస్ట్ మోడల్ పేపర్. ఈ కొత్త ప్యాటర్న్ ని తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం విద్యా ప్రమాణాల ఆధారంగా మార్కుల కేటాయింపును తెలుసుకుందాం. అర్థగ్రాహ్యతకి 20 మార్కులు, అభివ్యక్తికి 50 మార్కులు, భాషాకి బాత్కి 12 మార్కులు మరియు సృజనాత్మకతకి 18 మార్కులు కేటాయించబడ్డాయి. పై 4 అంశాలు కలిపి 100 మార్కులకు గాను ప్రశ్నపత్రం తయారు చేయబడుతుంది. ఈ పట్టికలో ఏ పాఠాల నుండి ఎటువంటి ప్రశ్నలు ఎన్నెన్ని ఇవ్వబడతాయో గమనించగలరు. పద్య భాగం, గద్య భాగం మరియు ఉపవాచకం నుండి ఇవ్వబడేటువంటి ప్రశ్నలను జాగ్రత్తగా గమనించగలరు. ప్రశ్నల యొక్క స్థాయి ఆధారంగా భారపట్టికను తెలుసుకుందాం. కఠినమైన ప్రశ్నలు 20 మార్కులు, సాధారణ ప్రశ్నలు 60 మార్కులు మరియు సరళమైన ప్రశ్నలకు 20 మార్కులు కేటాయిస్తారు. మొత్తం కలిపి 100 మార్కులకు ప్రశ్నపత్రం తయారు చేయబడుతుంది. ఈ భారపట్టిక ఆధారంగా సాధారణ స్థాయి విద్యార్థి కూడా 80% మార్కులు సాధించే విధంగా ప్రశ్నపత్రం తయారు చేయబడుతుందని గ్రహించండి. ఇప్పుడు మనం 2024-25 10th క్లాస్ హిందీ మోడల్ పేపర్లో ఇవ్వబడిన సూచనలను తెలుసుకుందాం. 100 మార్కుల ప్రశ్నపత్రానికి గాను 3 గంటల 15 నిమిషాల సమయాన్ని కేటాయించబడింది. ప్రశ్నపత్రం చదవటానికి 15 నిమిషాల సమయాన్ని నిర్ధారించారు. అన్ని ప్రశ్నల సమాధానాలను ఇవ్వబడిన ఆన్సర్ షీట్లలో మాత్రమే రాయవలెను. ప్రశ్నపత్రంలో 6 సెక్షన్లు ఉన్నాయి. అందులో మొదటి సెక్షన్ భాషా కీ బాత్, దీనికి 12 మార్కులు. సెక్షన్ 2 అర్థగ్రాహ్యత, దీనికి 20 మార్కులు. సెక్షన్ 3 అభివ్యక్తి, దీనికి 10 మార్కులు. సెక్షన్ 4 అభివ్యక్తికి 24 మార్కులు. సెక్షన్ 5లో అభివ్యక్తికి 16 మార్కులు మరియు సెక్షన్ 6లో సృజనాత్మక అభివ్యక్తికి గాను 18 మార్కులు కేటాయించబడ్డాయి. ఇప్పుడు సెక్షన్ల వారీగా ప్రశ్నల యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి. సెక్షన్ నెంబర్ 1. ఇందులో క్వశ్చన్ నెంబర్ 1 నుండి క్వశ్చన్ నెంబర్ 12 వరకు మొత్తం 12 ప్రశ్నలకు గాను ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 12 మార్కులు కేటాయించబడ్డాయి. क्वेश्चन नंबर 1. तत्सम तद्भव. दिए गए वाक्य में निर्देश के अनुसार तत्सम के लिए तद्भव या तद्भव के लिए तत्सम शब्द विकल्पों में से पहचान कर लिखना होगा. అనగా నియమానుసారం ఇచ్చిన వాక్యంలో తత్సమ పదం ఇస్తే తద్భవ పదంను లేదా తద్భవ పదం ఇస్తే తత్సమ పదంను ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్లలో ఒకదానిని గుర్తించి ఆన్సర్ షీట్లో జవాబు రాయాలి. ఉదాహరణకు మృగ్ వన్ మే చర్తా హై. ఇచ్చిన వాక్యంలో వన్ అనే పదమునకు అండర్లైన్ చేయబడి ఉంది. దాని యొక్క తత్సమ రూపమును ఇచ్చిన ఆప్షన్స్ గుర్తించి ఈ విధముగా ఆన్సర్ షీట్లో రాయవలెను. క్వశ్చన్ నెంబర్ 2. क्रिया. दिए गए वाक्य में से क्रिया शब्द पहचान कर विकल्पों में से सही उत्तर छांट कर लिखना होगा. అనగా ఇచ్చిన వాక్యంలో క్రియాపదాన్ని గుర్తించి ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్లలో ఒకదానిని ఎంచుకొని జవాబు రాయవలెను. ఉదాహరణకు మీరాబాయ్ శ్రీకృష్ణ కే లియే బాగ్ బగీచే లగాయి. ఈ వాక్యంలో క్రియాపదమును ఇచ్చిన 3 ఆప్షన్స్లలో గుర్తించి ఆన్సర్ షీట్లో ఈ విధంగా రాయవలెను. క్వశ్చన్ నెంబర్ 3. సంఖ్య. दिए गए विकल्पों में से सही संख्या पहचान कर लिखना होगा. అనగా హిందీలో ఇచ్చిన అక్షరాలను ఇవ్వబడిన 3 ఆప్షన్స్లలో సరైన సంఖ్యతో గుర్తించి జవాబు రాయవలెను. ఉదాహరణకు 1947. హిందీలో ఇవ్వబడిన ఈ అంకెను ఇచ్చిన 3 ఆప్షన్స్లలో సరైన దానిని గుర్తించి ఆన్సర్ షీట్లో ఈ విధంగా రాయవలెను. క్వశ్చన్ నెంబర్ 4. कारक चिन्ह. विकल्पों में से सही कारक चिन्ह पहचान कर लिखना होगा. అనగా ఇచ్చిన వాక్యంలో సరైనటువంటి విభక్తి చిహ్నాన్ని ఇవ్వబడిన 3 ఆప్షన్స్లలో ఒకదానిని గుర్తించి జవాబు పూరించాలి. ఉదాహరణకు
पर्वत के बड़े बड़े वृक्ष आकाश డాష్ ఓర్ దేఖ్ రహే థే. ఇచ్చిన వాక్యంలోని ఖాళీని సరైన కారక చిహ్నాన్ని 3 ఆప్షన్స్లలో ఒకదానిని గుర్తించి అందులో పూరించవలెను. క్వశ్చన్ నెంబర్ 5. समास. निर्देश के अनुसार विकल्पों में से सही समास पहचान कर लिखना होगा. అనగా ఇచ్చిన సూచనల ఆధారంగా ఇవ్వబడిన పదం యొక్క సమాసమును ఇవ్వబడిన 3 ఆప్షన్స్లలో జవాబును గుర్తించి వ్రాయాలి. ఉదాహరణకు तोप को देखने लोग कंपनी बाग को आते हैं. ఇచ్చిన వాక్యంలోని కంపెనీ బాగ్ అనే పదమునకు అండర్లైన్ చేయబడి ఉన్నది. ఈ పదము యొక్క సరైన సమాసనామంను ఇచ్చిన 3 ఆప్షన్స్లలో గుర్తించి ఈ విధంగా జవాబు రాయవలెను. క్వశ్చన్ నెంబర్ 6. संधि विच्छेद. निर्देश के अनुसार विकल्पों में से सही संधि विच्छेद पहचान कर लिखना होगा. అనగా ఇచ్చిన సూచనల ఆధారంగా ఇవ్వబడిన పదము యొక్క సంధిని విడగొట్టి ఇవ్వబడిన 3 ఆప్షన్స్లలో జవాబును గుర్తించి రాయాలి. ఉదాహరణకి పరోపకార్ హీ మానవ్ కా సచ్చా ధర్మ హై. ఈ వాక్యంలో పరోపకార్ అనే పదానికి అండర్లైన్ చేయబడి ఉంది. ఈ పదం యొక్క సరైన సంధి విచ్ఛేదనాన్ని ఇచ్చిన ఆప్షన్స్లో గుర్తించి ఆన్సర్ షీట్లో ఈ విధంగా రాయవలెను. క్వశ్చన్ నెంబర్ 7. पर्याय शब्द. दिए गए वाक्य में रेखांकित शब्द का पर्याय వికల్పోं में से पहचान कर लिखना होगा. అనగా ఇచ్చిన వాక్యంలో గీత గీసిన పదానికి పర్యాయ పదము ఇవ్వబడిన 3 ఆప్షన్స్లలో జవాబును గుర్తించి రాయాలి. ఉదాహరణకి బడే భాయి సే ఛోటా భాయి కా ఉమ్ర్ 5 సాల్ కమ్ థా. ఇచ్చిన వాక్యంలో ఉమ్ర్ అనే పదానికి గీత గీసి ఉంది. ఈ పదం యొక్క పర్యాయ పదమును ఇచ్చిన 3 ఆప్షన్స్లలో గుర్తించి జవాబును ఈ విధంగా రాయాలి. क्वेश्चन नंबर 8. उपसर्ग. विकल्पों में से सही उपसर्ग पहचान कर लिखना होगा. అనగా ఇచ్చిన సూచనల ఆధారంగా గీత గీసిన పదం యొక్క సరైన పూర్వ పదముని అనగా ఉపసర్గని ఇవ్వబడిన 3 ఆప్షన్స్లలో ఒకదానిని గుర్తించి జవాబు రాయాలి. ఉదాహరణకి నేతాజీ కే నేతృత్వమే స్వతంత్రతా సభ ఆయోజిత్ హువా. ఇందులో స్వతంత్రత అనే పదంనకు గీత గీయబడి ఉంది. దీని యొక్క సరైన ఉపసర్గను ఇచ్చిన ఆప్షన్స్లలో గుర్తించి ఈ విధంగా జవాబు రాయాలి. క్వశ్చన్ నెంబర్ 9. ప్రత్యయ్. వికల్పోं में से सही प्रत्यय पहचान कर लिखना होगा. అనగా ఇవ్వబడిన సూచనల ఆధారంగా గీత గీసిన పదము యొక్క సరైన పరపదముని అనగా ప్రత్యయముని ఇవ్వబడిన 3 ఆప్షన్స్లలో ఒకదానిని గుర్తించి జవాబు రాయాలి. ఉదాహరణకి తతారా హర్ దిన్ సముద్రీ తట్ పర్ బైఠకర్ ప్రకృతి మే లీన్ హోతా థా. ఇచ్చిన వాక్యంలో సముద్రి అనే పదానికి అండర్లైన్ చేయబడి ఉన్నది. ఈ పదం యొక్క ప్రత్యయ పదమును ఇచ్చిన 3 ఆప్షన్స్లలో సరైన దానిని గుర్తించి జవాబును ఈ విధంగా రాయాలి. क्वेश्चन नंबर 10. लिंग बदलना. दिए गए विकल्पों में से निर्देश के अनुसार वाक्य का बदला हुआ रूप पहचान कर लिखना होगा. అనగా ఇచ్చిన సూచన ఆధారంగా ఇవ్వబడిన లింగ భేదంని మార్చి పుల్లింగమైతే స్త్రీలింగంగా, స్త్రీలింగంలో ఇస్తే పుల్లింగంగా ఇవ్వబడిన 3 ఆప్షన్స్లలో జవాబును గుర్తించి రాయాలి. ఉదాహరణకి ఔరతే సోనేకి గహనే లాయి హే. ఈ వాక్యమును స్త్రీలింగంలో ఇవ్వబడింది. దీని యొక్క పుల్లింగ వాక్యమును 3 ఆప్షన్స్లలో గుర్తించి సరైన సమాధానమును ఈ విధంగా రాయాలి. క్వశ్చన్ నెంబర్ 11. काल बदलना. दिए गए विकल्पों में से निर्देश के अनुसार वाक्य का बदला हुआ रूप पहचान कर लिखना होगा. అనగా ఇచ్చిన సూచనల ఆధారంగా ఇవ్వబడిన కాలాన్ని భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో అడిగిన విధంగా మార్చి ఆప్షన్స్ లో ఇవ్వబడిన సరైన సమాధానాన్ని గుర్తించి రాయాలి. ఉదాహరణకి హమ్ మీఠే యాదో మే ఉల్ఝే రహే. ఇవ్వబడిన వాక్యమును భవిష్యత్ కాలంలోని మార్చి ఇచ్చిన 3 ఆప్షన్స్లలో ఉన్న సరైన సమాధానాన్ని గుర్తించి ఈ విధంగా ఆన్సర్ను రాయాలి. క్వశ్చన్ నెంబర్ 12. शुद्ध रूप. दिए गए विकल्पों में से सही शुद्ध रूपी वाक्य को पहचान कर लिखना होगा. అనగా ఇవ్వబడిన సూచనల ఆధారంగా తప్పుగా ఇవ్వబడిన వాక్యాన్ని శుద్ధి చేసి ఇచ్చిన 3 ఆప్షన్స్లలో సరైన సమాధానాన్ని గుర్తించి రాయాలి. ఉదాహరణకు సిపాహి తంగ్ ఆ గయి హై. తప్పుగా ఇవ్వబడిన ఈ వాక్యం యొక్క సరైన ఆన్సర్ను 3 ఆప్షన్స్లలో గుర్తించి ఈ విధంగా రాయాలి.
ఈ క్వశ్చన్ నెంబర్ 12తో సెక్షన్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెక్షన్ 2లో సంబంధించిన క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం సెక్షన్ 2 అర్థగ్రాహ్యత, ఇందులో 13వ ప్రశ్న నుండి 16వ ప్రశ్న వరకు 20 మార్కులకు గాను ప్రశ్నలు ఏ విధంగా ఇవ్వబడతాయో తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 13, पठित गद्यांश से एक अनुच्छेद दिया जाएगा. आ ई ऊ के प्रश्न होंगे. एक एक वाक्य में उत्तर देना होगा. అనగా పాఠ్యపుస్తకం యందలి గద్య భాగం నుండి ఒక పరిచిత పారాగ్రాఫ్ ఇవ్వబడుతుంది. ఆ ఈ ఊ అనే ప్రశ్నలు ఉంటాయి. వీటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు పారాగ్రాఫ్ ఆధారంగా వ్రాయవలెను. పారాగ్రాఫ్ ఇవ్వబడేటువంటి ముఖ్యమైనటువంటి పాఠాలు తతారా వామీరో కథ మరియు డైరీ కా ఎక్ పన్నా. ప్రశ్నపత్రంలోని తతారా వామీరో కథ లేదా డైరీ కా ఎక్ పన్నా పాఠాల నుండి ఈ విధముగా క్వశ్చన్ నెంబర్ 13కి గాను పారాగ్రాఫ్ ఇవ్వబడుతుంది. ఇవ్వబడిన 5 ప్రశ్నలకు పారాగ్రాఫ్ ఆధారంగా ఒక్కో వాక్యంలో ఆన్సర్ షీట్లో జవాబు రాయవలెను. క్వశ్చన్ నెంబర్ 14, पठित पद्य भाग से एक पद्यांश दिया जाएगा. आ ई ऊ के प्रश्न होंगे. एक वाक्य में उत्तर देना होगा. అనగా పాఠ్యపుస్తకం యందలి పద్య భాగం నుండి ఒక పరిచిత పద్యం ఇవ్వబడుతుంది. ఆ ఈ ఊ అనే ప్రశ్నలు ఉంటాయి. వీటికి ఒక్క వాక్యంలో సమాధానాలు పద్యం ఆధారంగా వ్రాయవలెను. ఈ పారాగ్రాఫ్ ఇవ్వబడేటువంటి ముఖ్యమైనటువంటి పాఠాలు తోప్ మరియు మనుష్యత. ప్రశ్నపత్రంలో తోప్ లేదా మనుష్యత పాఠాల నుండి ఈ విధముగా ఒక పద్యాంశాన్ని ఇచ్చి వాటికి 5 ప్రశ్నలు ఇవ్వబడతాయి. వీటికి సమాధానాలుగా ఇచ్చిన పద్యాంశం ఆధారంగా ఒక్కో వాక్యంలో ఆన్సర్ షీట్లో సమాధానాలు వ్రాయవలెను. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 15, अपठित गद्य भाग से एक गद्यांश दिया जाएगा. आ ई ऊ के प्रश्न होंगे. ये बहुविकल्पीय प्रश्न होंगे. అనగా అపరిచిత గద్య భాగం నుండి ఒక పారాగ్రాఫ్ ఇవ్వబడుతుంది. ఆ ఈ ఊ అనే ప్రశ్నలు ఉంటాయి. వీటికి సమాధానాలు పారాగ్రాఫ్ ఆధారంగా ఆప్షన్స్ లో ఒకదానిని ఎంచుకుని వ్రాయవలెను. ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ కి సంబంధించి ఇవ్వబడేటువంటి పారాగ్రాఫ్ టెక్స్ట్ బుక్ కి సంబంధించిన పాఠాల నుండి ఇవ్వరు. క్వశ్చన్ పేపర్లో 15th క్వశ్చన్ కి గాను ఈ విధంగా తెలియని ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. వీటికి సమాధానాలను పారాగ్రాఫ్ ఆధారంగా ఆప్షన్స్ లో ఒకదానిని ఎంచుకొని ఆన్సర్ షీట్ లో వ్రాయవలెను. క్వశ్చన్ నెంబర్ 16, अपठित पद्य भाग से एक पद्यांश दिया जाएगा. आ ई ऊ के प्रश्न होंगे. ये बहुविकल्पीय प्रश्न होंगे. అనగా అపరిచిత పద్య భాగం నుండి ఒక పద్యం ఇవ్వబడుతుంది. ఆ ఈ ఊ అనే ప్రశ్నలు ఉంటాయి. వీటికి సమాధానాలను పద్యం ఆధారంగా ఆప్షన్స్ లో ఒకదానిని ఎంచుకొని వ్రాయవలెను. ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ ప్రశ్నకు సంబంధించి ఇవ్వబడేటువంటి పద్యాంశం టెక్స్ట్ బుక్ కి సంబంధించినది కాదు. క్వశ్చన్ పేపర్లో ఈ విధంగా తెలియని ఒక పద్యాంశాన్ని ఇచ్చి 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. వీటికి సమాధానాలను పద్యం ఆధారంగా ఆప్షన్స్ లో ఒకదానిని ఎంచుకొని వ్రాయవలెను. ఇప్పుడు మనం సెక్షన్ నెంబర్ 3, అభివ్యక్తి. ఇందులో 17వ ప్రశ్న నుండి 18వ ప్రశ్న వరకు 10 మార్కులకు గాను ప్రశ్నలు ఏ విధంగా ఇవ్వబడతాయో తెలుసుకుందాం. క్వశ్చన్ నెంबर 17, पाठ्य पुस्तक के कवि जीवन परिचयों से संबंधित प्रश्नों में से एक के बारे में लिखना होगा. 2 प्रश्नों में से एक का उत्तर देना होगा. एक प्राचीन कवि से तथा दूसरा प्रश्न आधुनिक कवि से दिया जाएगा. అనగా పాఠ్య పుస్తకం ఆధారంగా ఇవ్వబడిన కవి యొక్క జీవన పరిచయం గురించి తెలుపవలెను. ఇందులో 2 ప్రశ్నలు ఉంటాయి. ఒకదానికి మాత్రమే సమాధానం రాయవలెను. ఒక ప్రశ్న ప్రాచీన కవి గురించి మరియు రెండవ ప్రశ్న ఆధునిక కవి గురించి ఉంటుంది. ప్రాచీన కవులలో ఇంపార్టెంట్ కబీర్, మీరా. ఆధునిక కవులలో ఇంపార్టెంట్ గుప్త్, పంత్, వీరేన్ డంగ్వాల్, కైఫీ ఆజ్మీ. ప్రశ్న పత్రంలో ఈ విధముగా 17వ ప్రశ్నకు 5 మార్కులకు గాను ఇవ్వబడిన ప్రాచీన మరియు ఆధునిక కవులలో ఏదైనా ఒక కవి గురించి సమాధానాన్ని ఆన్సర్ షీట్లో రాయవలెను. क्वेश्चन नंबर 18, लेखक का परिचय पढ़कर रिक्त स्थानों की पूर्ति करना होगा. అనగా
రచయిత పరిచయాన్ని చదివి ఇవ్వబడిన ఖాళీలను పూరించవలెను. ప్రశ్న పత్రంలో ఈ విధముగా 18వ ప్రశ్నకు 5 మార్కులకు గాను ఇవ్వబడిన రచయిత పరిచయం ఆధారంగా 5 ప్రశ్నలు ఇవ్వబడతాయి. వాటికి సరైన సమాధానాలను ఖాళీలలో భర్తీ చేసి ఆన్సర్ షీట్లో రాయవలెను. ఇప్పుడు సెక్షన్ నంబర్ 4 అభివ్యక్తి. 19వ ప్రశ్న నుండి 26వ ప్రశ్న వరకు 24 మార్కులకు గాను ఏ విధంగా ప్రశ్నలు ఇవ్వబడతాయో తెలుసుకుందాం. అందులో క్వశ్చన్ నంబర్ 19, 20, 21 పద్య భాగానికి సంబంధించినవి. క్వశ్చన్ నంబర్ 22, 23, 24 గద్య భాగానికి సంబంధించినవి. క్వశ్చన్ నంబర్ 25, 26 ఉపవాచకానికి సంబంధించిన ప్రశ్నలు ఇవ్వబడతాయి. इस भाग के अंतर्गत कुल 8 प्रश्नों में से केवल 6 प्रश्नों का उत्तर देना होगा. प्रश्न का उत्तर 4 पंक्तियों में देना होगा. అనగా సెక్షన్ 4లో మొత్తం 8 ప్రశ్నలకు గాను కేవలం 6 ప్రశ్నలకు సమాధానం రాస్తే సరిపోతుంది. ముఖ్య సూచన. क्वेश्चन नंबर 19 पाठ्य पुस्तक के साखी पाठ के 1 से 4 दोहों में से दिया जाएगा. అనగా ప్రశ్న సంఖ్య 19 పాఠ్యపుస్తకంలోని సాఖీ పాఠంలో నుండి 1 నుండి 4 దోహాలలో మాత్రమే ఇవ్వబడుతుంది. గమనించగలరు. సెక్షన్ నంబర్ 5 అభివ్యక్తి. 27వ ప్రశ్న నుండి 28వ ప్రశ్న వరకు 16 మార్కులకు గాను ప్రశ్నలు ఏ విధంగా ఇవ్వబడతాయో తెలుసుకుందాం. क्वेश्चन नंबर 27 पद्य भाग से 2 निबंधात्मक प्रश्न दिए जाएंगे. किसी एक प्रश्न का उत्तर 6 या 8 पंक्तियों में देना होगा. అనగా పద్య భాగం నుండి ఏవైనా 2 వ్యాసరూప ప్రశ్నలు ఇవ్వబడతాయి. వీటిలో ఏదైనా ఒక ప్రశ్నకి జవాబు రాయవలెను. క్వశ్చన్ నెంబర్ 27 కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లెసన్స్. పద్, పర్వత్ ప్రదేశ్ మే పావస్, మనుష్యత. ప్రశ్న పత్రంలో ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ 27 కి 8 మార్కులకు గాను ఇవ్వబడిన 2 నిబంధాత్మక ప్రశ్నలలో ఏదైనా ఒకదానికి 8 వాక్యాలలో సమాధానం రాయవలెను. क्वेश्चन नंबर 28 गद्य भाग से 2 निबंधात्मक प्रश्न दिए जाएंगे. किसी एक प्रश्न का उत्तर 6 या 8 पंक्तियों में देना होगा. అనగా గద్య భాగం నుండి ఏవైనా 2 వ్యాసరూప ప్రశ్నలు ఇవ్వబడతాయి. వీటిలో ఏదైనా ఒక ప్రశ్నకి జవాబు రాయవలెను. క్వశ్చన్ నెంబర్ 28 కి సంబంధించినటువంటి ముఖ్యమైన పాఠాలు బడే భాయ్ సాహబ్, పతఝర్ మే టూటీ పత్తియా, డైరీ కా ఏక్ పన్నా. ప్రశ్న పత్రంలో క్వశ్చన్ నెంబర్ 28 కు 8 మార్కులకు గాను ఇవ్వబడిన 2 గద్య భాగ నిబంధాత్మక ప్రశ్నలలో ఏదైనా ఒకదానికి 8 వాక్యాలలో జవాబు రాయవలెను. ఇప్పుడు సెక్షన్ నంబర్ 6 సృజనాత్మక అభివ్యక్తి. 29వ ప్రశ్న నుండి 30వ ప్రశ్న వరకు 18 మార్కులకు గాను ప్రశ్నలు ఏ విధంగా ఇవ్వబడతాయో తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 29 పత్ర లేఖన్. एक औपचारिक और एक अनौपचारिक पत्र दिए जाएंगे. इनमें किसी एक पत्र का उत्तर देना होगा. అనగా పత్ర లేఖనంలో అధికారిక లేఖ మరియు అనధికారిక లేఖ 2 ఇవ్వబడతాయి. వీటిలో ఏదైనా ఒక లేఖకి జవాబు రాయవలెను. ప్రశ్న పత్రంలో ఈ విధంగా క్వశ్చన్ నంబర్ 29 కు 8 మార్కులకు గాను ఇవ్వబడిన అధికారిక మరియు అనధికారిక లేఖ రెండింటిలో ఏదైనా ఒక లేఖకి జవాబు రాయవలెను. क्वेश्चन नंबर 30 निबंध लेखन. 4 निबंध दिए जाएंगे. किसी एक निबंध का उत्तर देना होगा. అనగా 4 వ్యాసరూప అంశాలు ఇవ్వబడతాయి. వీటిలో ఏదైనా ఒక అంశంపై సాధారణ వ్యాసం రాయవలెను. ప్రశ్న పత్రంలో క్వశ్చన్ నంబర్ 30 కు 10 మార్కులకు గాను ఇవ్వబడిన 4 వ్యాసరూప అంశాలలో ఏదైనా ఒక అంశంపై సాధారణ వ్యాసం రాయవలెను. పై 6 సెక్షన్లన్నీ కలుపుకొని 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ తయారు చేయబడుతుంది. 2025 సంవత్సరంలో 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు రాయబోయే ప్రతి విద్యార్థికి మా మనోరంజక్ హిందీ మరియు మనోరంజక్ ఈ పాఠశాల టీం తరపున వి విష్ యూ ఆల్ ది బెస్ట్.